వెల్కమ్ టు దిలీప్ ఆర్టికల్స్. మీకోసం ఇవాళ లేటెస్ట్ ఒక గాడ్జెస్ తీసుకొచ్చానండి. ఎవ్రీ హోమ్ లో కాదు, ఎవ్రీ ఇంట్లో కూడా ఉండాల్సిన ఐటమ్, చాలా మందికి యూజ్ అయ్యే ఐటమ్ అండి. ఇప్పుడు దాన్ని చూపిస్తాను, ఒక్కసారి చూడండి. జీపీఎస్ ట్రాకర్స్ అండి. ఇది ఆండ్రాయిడ్ జీపీఎస్ ట్రాకర్ అండి. ఇది ఎవ్రీ హోమ్ లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, కొంతమంది కిచెన్ కానాలేదనుకుంటారు, దాన్ని కిచెన్ కింద వాడుకోవచ్చు. లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ బ్యాగ్లకు వేయచ్చు. లేడీస్ ఉంటారు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టచ్చు. ఎక్కడైనా సరే, ఎట్లా అయినా సరే, మన వెహికల్స్ లో అయినా సరే, థెఫ్ట్ జరిగినా ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉపయోగపడిద్దండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, చూసారు కదా, అల్ట్రా స్లిమ్ జీపీఎస్ ట్రాకర్. ఓకే, చాలా సూపర్ ఉందండి ఐటమ్ ఇది. దీన్ని ఎలా వాడాలనేది దీని వెనకాల ప్లస్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. బట్ నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఇప్పుడు ఫైండ్ మై హబ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన గూగుల్ యాప్ ఉంటుందండి. ఆ గూగుల్ యాప్ లో ఫైండ్ మై హబ్ అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోవాలా. ఒకవేళ ఫైండ్ మై హబ్ లో ఇది కనెక్ట్ కాకపోతే మనకి సెట్టింగ్ ఉంటుంది కదండి, సెట్టింగ్స్ లో చివరికి వెళ్ళామనుకోండి, చూడండి గూగుల్ అని ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ సర్వీస్ అని ఉంటుంది, ఇక్కడ డివైజెస్. ఓకే, ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఇది మనకి డిస్ప్లే కనబడిద్ది అనమాట. దీన్ని ఆన్ చేసుకుంటే చాలు అనమాట. సింగిల్ క్లిక్ చేయగానే సౌండ్ వచ్చింది, చూసారా? ఎమ్ అని ఇక్కడ వచ్చేసింది. ఓకే, దీన్ని టచ్ చేసి కనెక్టింగ్. ఓకే, వచ్చేసింది. కంటిన్యూ. చూసారుగా, ఓపెన్ యాప్. నేను చెప్పాను కదా ఫైండ్ హబ్ ఇన్స్టాల్ చేసుకోమని, ఆ యాప్లోకి వెళ్ళిపోయింది. ఆ యాప్లో ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చేసింది. దీంట్లో వచ్చేసరికి ప్లే సౌండ్ అంటే మన కిచెన్ ఎక్కడైనా మర్చిపోయాం అనుకోండి, పొరపాటు కిచెన్ కానీ లేకపోతే బ్యాగ్ కానీ, ఫైండ్ మై హబ్ ఇది ఎక్కడుందో చూపించింది. దీన్ని స్టాప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనం ఇది కావాలనుకుంటే దీనికి రీనేమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంట్లోనే ఇద్దరు ముగ్గురికి మనం ఎలక్ట్ చేయాలనుకోండి, దాని రీనేమ్ జస్ట్ దాని పాత నేమ్ తీసేసి దిలీప్. ఓకే, రీనేమ్. ఓకే, యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళామనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోతే ఫైండ్ మై హబ్లో చూసారా కింద దిలీప్ అని వచ్చేసింది. దీన్ని టచ్ చేస్తే ఇది ఎక్కడుంది ఏంటి ఏందనేది మొత్తం వస్తుంది, నియర్ బై, ఫైండ్ బై. ఇదే కనుక మనము పిల్లలకు కానీ లేకపోతే బైక్స్లో కానీ కార్లో కానీ పెడితే అది ఎక్కడుంది ట్రాకింగ్ చేయాలనుకుంటే దీంట్లో గెట్ డైరెక్షన్ అని గుర్తు చేయాలో, అది ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళిపోదాం. ఒకవేళ అక్కడ మన కిచెన్ పడిపోయింది, మనకి ఎక్కడుందో కానరావాలా, ఇందాక చూపించే కదా సౌండ్ అని, దాన్ని టచ్ చేస్తే అది అలారం లాగా మోగిద్ది. ఇలా మనకి చాలా యూజ్ అయ్యిద్దండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళలో యూజ్ అయ్యిద్ది. కొంతమంది బైక్స్ బయట పార్కింగ్ చేస్తుంటారు, వాళ్ళు డివైస్ ని బైక్ లో కూడా పెట్టేయచ్చు ఎక్కడో చోట సీక్రెట్ గా. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలా, విజిట్ మై షాప్ దిలీప్ ఆర్టికల్స్. ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వస్తా. మీకు దీని ప్రైస్ కావాలంటే నాకు డిఎం చేయండి, పైన నా గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.